భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాంతిమత్పరాంకుశమనం ప్రణతోస్మినిత్యం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యానాం సులభశ్రీధర సదా అత్రేయాన్వైసంతిశిరణాత్ రామానుజార్యాద్వరాత్ జాతం తత్కరుణాకటాక్ష విదితః శ్రీయంత విద్మాశయం శ్రీమద్వేంకటదేశికోత్తమపదత్వంద్వారవిందాశ్రయం సేవే సద్గుణసాగరం గురుమహం గోపాలకృష్ణాగతం ఆత్రేయాన్వైసంతిశిరణాత్ గోపాలకృష్ణాద్ గురోః జాతం తత్పరపంకజామృతరసాస్వాదోత్థితాత్మోన్నతిం ఆచార్యస్య గుణాన్ వదంతమనిషం తత్తాపపాదప్రభావాల్లబ్ధేవేదశీర్షమనఖం సేవే ఋషింహాభిధం మాత్రేయం సవనసేః ఉడిరాజమహర్యం రామానుజార్యతనయం సుగుణైకరాశం శ్రీనారసింహపదపంకచ్చంచరీకం శ్రీవేంకటార్య గురువర్యమహం ప్రపద్యే గురుముఖమనధీత్య రాహవేదానశేషాన్ నరపతిపరక్లుప్తం శుల్కమాదాతు కామః సుశిరమౌరవంజంతంగనాధిత్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి నిన్నార్ கடமதிலிஷோழ்வில்லுபுத்தூரன்னருகார் சொன்னார் கடல் கமலம் சூடினோம் முன்னாள் கிடியறுத்தான் என்னுரைத்தோம் கீழ்மேனிச்சேரும் வடியறுத்தோன் நெஞ்சுமே வந்து பாண்டியன் கொண்டாட பட்டரபிரான் வந்தான் என்னில் ஈண்டிய செங்கமிடுத்தூத வேண்டிய வேதங்களோடு விரைந்து கிடையறுத்தான் பாதங்கள் யாம் உடைய பத்து. నిన్న మనం మొదటి పాసురంలో కొంతవరకు మనం విన్నాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అనేంత వరకు మనం విన్నాం. తర్వాత మనం కాలక్షేపాన్ని వినడానికి ముందుగా ఈ పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని కాలక్షేపాన్ని మొదలుపెట్టుకున్నాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు பலகோடி நூறாயிரம் மல்லாண்ட தின்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் திருவிண்ணை ஆயிரம் பல்லாண்டு வெடிவாய் நின்வலமாறுகினில் வாய்கின்ற மங்கையம் பல்லாண்டு வெடிவாறு சோதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு கடைபோரு புக்குமுஷங்கும் அப்பாஞ்ச சென்னியமும் பல்லாண்டே. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పెరియాళ్ళవారిని ఈ పాసురం ద్వారా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు. ఆండు అంటే సంవత్సరం అని, పల్లాండు అంటే అనేక సంవత్సరాలు, అనేక సంవత్సరాలు అని 2 సార్లు పల్లాండు అని చెప్పారని. ఎందుకు 2 సార్లు పల్లాండు అని చెప్పారంటే సంవత్సరాన్ని ఆయుష్కి పర్యాయపదంగా వాడడం అనేది లోకంలో ఉండడం చేత పరమాత్మ చక్కటి ఆయుష్తోటి ఉండాలి అని ఆయన ఆయుష్ని పెరియాళ్ళవార్లు పల్లాండు అనే పదం చేత ప్రార్థిస్తున్నారు అని చెప్పారు అని చెప్పి, అంతేకాక పల్లాండు అని బహువచనాన్ని ఎందుకు చెప్పారండి? ఆండంటే సంవత్సరం, పల్లాండు అంటే అనేక సంవత్సరాలు అని ఎందుకు చెప్పారండి అంటే, ఎలా అయితే కాలాన్ని తెలియజేసేటటువంటి అవచ్ఛేదకాలకి అంటే నిమిషము, సెకను, గంట మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయి, ఘడియా విఘడియా అని కాలాన్ని కొలిచేటటువంటి కాల ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ కాల ప్రమాణాన్ని అనుసరించే ఇవి అనేకం కనుక వీరు కూడా అనేక సంవత్సరాలు అని చెప్పారు అని. పల్లాండు పల్లాండు అని 2 సార్లు ఎందుకు చెప్పారు అంటే, 2 సార్లు చెప్పడానికి 2 కారణాలను మనకు చెప్పారు. ఒకటి, ఇది స్వరూపవాచిగా ఉండడం చేత, అలాగే పరమాత్మ యొక్క వైభవానికి హద్దు లేకపోవడం చేత ఈ విధంగా 2 సార్లు చెప్పారు అని. అలాగే జితం అన్న, పూర్తి అన్న, నమః అన్న, స్తోత్రం అన్న, పల్లాండన్న మంగళాశాసనమే, ఇవన్నీ సమానార్థకాలు అని చెప్పి పల్లాండు అనేటటువంటి ఈ పదంతో పరమాత్మకి మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వార్లు అని. ఎందుకు 2 సార్లు పల్లాండు పల్లాండు అని చెప్పారు అంటే, ఆదరం చేత 2 సార్లు చెప్పారని, అలాగే ఆర్తి చేత 2 సార్లు చెప్పారు అని. బాగా దాహంగా ఉండేటటువంటి వ్యక్తి మంచినీళ్ళు ఇచ్చే వరకు ఆగకుండా మంచినీళ్ళు అని అన్నట్టుగా ఈ ఆళ్వార్లు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూసి
ఆయనకి ఏం చేటు కలుగుతుందో అని పల్లాండు పల్లాండు మంగళం మంగళం అని 2 సార్లు అన్నారు అని చెప్పారు. అంతేకాక పల్లాయురత్తాండు అని అనేక వేల సంవత్సరాలని ఎందుకన్నారండి అంటే కాలమానం, మానవమానం, దేవమానం, బ్రహ్మమానం అని 3 రకాలుగా ఉంటుందని, మానవమానంలో సంవత్సరం ఏదైతే ఉందో అది దేవమానంలో 1 రోజుని, దేవమానంలో సంవత్సరం ఏదైతే ఉంటుందో అది బ్రహ్మమానంలో 1 రోజని, ఈ విధంగా తేడాలు ఉండడం చేత దేవమానానికి అనుగుణంగా పల్లాయిరత్తాండు అని అనేక వేల సంవత్సరాలు అని చెప్పారు అని మనకి చెప్పారు. ఇప్పుడు తర్వాతి పదం యొక్క అర్థానికి, తర్వాతి పదానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. పలహోటి 100,000 ఎన్ని బ్రహ్మాదిகளுக்கு தொகையில்லாமையாலே అరుళిచ్చేసిరార్. పల్లాయిరత్తాండు అని దేవమానాన్ని అనుసరించి చెప్పారు. పలహోటి 100,000 అని బ్రహ్మమానాన్ని అనుసరించి చెబుతున్నారు. అనేక కోట్ల, అనేక వందల కోట్ల సంవత్సరాలు అని ఈ పదానికి అర్థం. 1000 అంటే 1000, 100,000 అంటే 100,000, లక్ష. పల కోటి 100,000 అనేక కోట్ల లక్షల సంవత్సరాలు అని ఈ విధంగా మంగళాశాసనం చేస్తున్నారు. ఎందుకు ఇలా చెప్పారండి? అనేక కోట్ల, అనేక వందల కోట్ల సంవత్సరాలను ఎందుకు చెబుతున్నారు ఇలాగా అంటే బ్రహ్మమానంలో చెబుతున్నారు అని. ఎందుకు అలాగ బ్రహ్మమానం అయితే కోటి అనే మాట ఎందుకు వాడారు? ఎందుకు వాడారంటే బ్రహ్మాదిகளுக்கு தொகையில்லாமையாலே, బ్రహ్మలకి లెక్క లేదుట. భగవత్ సృష్టిలో ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది బ్రహ్మలు ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం, బ్రహ్మ అంటే ఒక్కడే ఉంటాడని మనం అనుకుంటున్నాం. కాదు, ఎంతమంది ఉంటారంటే ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మగారు ఉంటారు. ఈ సృష్టి మొత్తం మీద ఎన్ని అండాలు ఉంటాయండి అంటే కోటి కోటి శతానిచ, కొన్ని వందల కోట్ల అండాలు ఉంటాయండి అని విష్ణు పురాణం చెప్పడం చేత ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మగారు అంటే కొన్ని వందల కోట్ల మంది బ్రహ్మగారులు ఉంటారు కనుక వాళ్ళ మానాన్ని అనుసరించి 1,00,100,000 అని చెబుతున్నారు. காலகிருத பரிணாமமில்லாத தேசத்திலுள்ளார்க்கும் சொசத்தை உள்ளவளவும் விஷய வைலட்சண்யத்தை பற்றி அதிசங்கையும் మంగళాశాసనము నిత్యమాయి చెల్లానిన్నదు. ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్లే పరమాత్మను మంగళాశాసనం చేయడం కాదు, పరమపదంలో ఉండేవాళ్ళు కూడా మంగళాశాసనమే చేస్తారట. కాలకృత పరిణామమిల్లాద దేశத்தில் உள்ளார்க்கும், కాలకృత పరిణామం లేనటువంటి దేశం అంటే కాలకృత పరిణామం అంటే కాలాన్ని బట్టి మార్పు చెందుతుంది లోకం. మనుషులు మారతారు, వస్తువులు మారతాయి, ప్రకృతి మారుతుంది. అలాగే కాలాన్ని అనుసరించి మనుషులు, వస్తువులు, ప్రకృతి మారినట్టుగా పరమపదంలో మారదు. 10 ఏళ్ల వయసులో, ఏడాది వయసులో ఒక రకంగా ఉంటాడు, 10 ఏళ్ల వయసులో ఒక రకంగా ఉంటాడు, 20 ఏళ్ల వయసులో ఒక రకంగా ఉంటాడు, 90 ఏళ్ల వయసులో ఒక రకంగా ఉంటాడు. ఈ విధంగా కాలాన్ని బట్టి మార్పులు సంభవిస్తాయి. అలాంటి కాలాన్ని బట్టి సంభవించేటటువంటి మార్పులు లేనటువంటి లోకం పరమపదం. అలాంటి పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? నిత్యులు, ముక్తులు. అలాంటి పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు, ముక్తులు తమ యొక్క శక్తిని అనుసరించి, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని అనుసరించి మంగళాశాసనం చేస్తారట. ఎందుకు మంగళాశాసనం చేస్తారండి పరమపదంలో ఉన్నవాళ్ళు? పరమపదంలో పరమాత్మకి ఏ ఇబ్బంది కలగదు కదా. అంటే పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, అలాగే ఆ పరమాత్మ యొక్క దివ్య గుణాలని చూడడం చేత ఈయనకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో అని ఒక భయం చేత, అతిశంక అంటే అర్జున్, అలాంటి ఒక భయం చేత అక్కడ మంగళాశాసనం నిత్యంగా చేస్తూ ఉంటారు. నిత్యమైన లోకంలో నిత్యంగా ఆ నిత్యులు మంగళాశాసనం చేస్తారు. కాలకృత పరిణామముల దేశத்திலே இருக்கிறவர்க்கு அதிசங்கயம் அத்தால் வந்த பயமும் பயனுவృత్తిக்காக காலத்தை பெருக்கி காலతత్వం உள்ள సమయం இப்படி మంగళాశాసనం பண்ண சொல்ல వేణుమో పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళే మంగళాశాసనం చేస్తుంటే, అంటే పరమపదంలో ఉండేవాళ్ళు మంగళాశాసనం చేయడంలో
ఏమిటండి విశేషం అంటే పరమపదానికి ఏ వ్యక్తి వెళ్ళడానికి అవకాశం లేదు. బ్రహ్మాది దేవతలకు కూడా ఆ లోకంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అలాంటి బ్రహ్మాది దేవతలు కూడా ప్రవేశించడానికి వీలు లేనటువంటి పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మకు ఆపద సంభవించడం అనేటటువంటి అవకాశమే లేదు. అయినప్పటికీ ఆ పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు ఆ పరమాత్మ యొక్క సౌకుమార్యాది శారీరక సౌందర్యాన్ని చూచి, అలాగే సౌలభ్యాది గుణాలను చూచి ఈ స్వామికి ఏం కీడు కలుగుతుందో అని ఎప్పుడూ మంగళాశాసనం చేస్తూ ఉంటారట. పరమాత్మ శయనించి ఉండేటటువంటి ఆదిశేషుడు ఉన్నారు చూచారా, అంటే పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి పరమాత్మకి ఆసనంగా చెయ్యగా ఉపయోగపడేటటువంటి ఆదిశేషులు వారు పరమపదంలోకి కొత్త వారు ఎవరైనా వస్తే ఆయన ఒక్కసారి ఉఫ్ ఉఫ్ అని ఫూత్కారాలు చేస్తూ ఉంటారు. తాంగారవారం అదిచేట్టి అడలముడం పూంగార అరవణయాన్ పొన్మేని అని ఆళ్వార్లు మొదలాళ్వార్లు అనుగ్రహిస్తారు. ఆంగారవారం అదిచేట్టి అడలముడం పూంగార అరవణయాన్. ఆదిశేషులు వారు ఎలాంటి వారు? నిప్పులు కట్టేటటువంటి ఫూత్కారాలు చేసేటటువంటి వారు. అలాంటి వారిని చెయ్యగా కలిగిన స్వామి అని చెప్పడం చేత పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా పరమపదంలోకి ఎవరు ప్రవేశించలేరు, పరమాత్మకి ఎట్టి హాని కల్పించలేరు అని తెలుసున్నప్పటికీ, హాని కల్పించడం అనే మాట తర్వాత ఎవరైనా ప్రవేశిస్తే కదా, ప్రవేశించడానికి అర్హత లేనటువంటి ఆలోకంలో ఉండేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి నిత్యులు ముక్తులు తమ యొక్క శక్తిని అనుసరించి ఆ పరమాత్మకి ఏం చేటు కలుగుతుందో అనేటటువంటి భయాన్ని పొంది మంగళాశాసనం చేస్తుంటే, కాలకృత పరిణామం కలిగినటువంటి ఈ దేశంలోకి ఈ లోకంలోకి పరమాత్మ ఏం చేస్తే మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి పరమాత్మకి కాలాన్ని అనుసరించి మనకు వచ్చేటటువంటి మార్పులు ఆయనకు కూడా వస్తాయేమో అనేటటువంటి ఒక శంక కలగడం, అలాగే మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ లోకంలో అలాంటి ఇబ్బందులు పరమాత్మకు కలుగుతాయి అనేటటువంటి ఒక శంక కలగడం సహజం కదా. అలా శంక కలిగి ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ కాలం ఉన్నంత వరకు, కాలతత్వం ఉన్నంత వరకు పరమాత్మకి మంగళం కలగాలి మంగళం కలగాలి అని చెప్పడం అనేటటువంటిది గొప్పతనం ఎందుకు అవుతుంది? పరమపదంలో ఉండేవాళ్ళు ఆ మాటను చెబుతున్నారు. భయం లేని చోట అస్థాన భయశంకిహళ్ళని పరమపదంలో ఉండేవాళ్ళకి పేరు. అస్థానంలో భయాన్ని పొందుతారు. సంసారంలో భయం కలిగిందంటే అర్థం ఉంది. పరమపదంలో ఉండే వాళ్ళకి భయం ఎందుకు కలుగుతుందండి? పరమాత్మ యొక్క సౌకుమార్యాన్ని సౌందర్యాన్ని చూసినప్పుడు కలుగుతుంది. అలాగే పరమపదంలో ఉండేవాళ్ళే మంగళాశాసనం చేస్తున్నారంటే ఆ పరమాత్మ, పరమపదంలో ఉండే పరమాత్మ ఈ లోకంలోకి వచ్చాడంటే అలా వచ్చిన స్వామికి ఈ లోకాన్ని అనుసరించి, లోకం యొక్క స్వభావాన్ని అనుసరించి, వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని అనుసరించి ఆ పరమాత్మ ఏం ఇబ్బంది కలుగుతుందో అని భయపడడం అనేది ప్రత్యేకత ఉంది, గొప్పతనమే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ లోకంలో భయపడాలి. ఇన్ని ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పక్కర్లేదు అంటున్నాను. இப்படி மாறி மாறி பயத்தை விளக்கு காலத்திற்கு வேதமத்து యాత్రయాయి చల్లపుక్కవారే. ఆళ్వార్ల విధంగా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అనేక సంవత్సరాలు అని చెప్పి అనేక వేల సంవత్సరాలు అంతే. అలా చెప్పడం చేత తృప్తి కలగాక అనేక వందల కోట్ల సంవత్సరాలు 11,100,000 అని చెప్పి ఈ విధంగా మార్చి మార్చి భయాన్ని కలిగించేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా, వందల కోట్ల సంవత్సరాలుగా, లక్షల వందల కోట్ల సంవత్సరాలుగా ఇలా చెప్పడం పెరియాళ్ళ వాళ్ళు చేయగానే, మంగళం చేయగానే పరమాత్మత అవంజవరుடைய భయత్తై పరిహరిక్క వీడు వెన్ను భారతి తిరుమాళ్ళు అనుకున్నారట. వీరికి భయం కలిగింది, నాకేమవుతుందో అనే ఓ భయం కలిగింది. ఈ భయాన్ని మనం తొలగించాలి పెరియాళ్ళ వాళ్ళకి అని భావన చేసే పరమాత్మ పెరియాళ్ళ వాళ్ళ వైపు చూస్తూ ఇలా అడుగుతున్నట్ట. ఎవరుடைய భయత్తై పరిహరిక్క వేణుమెన్ను భారతి, వీరి భయాన్ని తొలగించాలని భావించి పులికిడంద తూత్తుకంజి కావల్ తేడు వారప్పులే నీర్నమక్కు అంజక్కడ వీరో. ఏమండి పెరియాళ్ళ వారే, పులి ఉండేటటువంటి ఒక తోపుకి రక్షణగా మనిషిని పెట్టినట్టుగా మీరు నన్ను చూసి భయపడుతున్నారేమిటండి? మా విషయంలో భయపడుతున్నారేమిటి? సర్వశక్తి అయినటువంటి నా విషయంలో భయపడుతున్నారేమిటి? పులి ఉన్నటువంటి తోపుకి మళ్ళీ కాపలా పెట్టాలా? పులిని చూసే భయపడిపోతారు. ఉందని తెలిస్తేనే ఆ చుట్టుపక్కలకి ఏ క్షుద్ర జంతువు ప్రవేశించదు, ఏ వ్యక్తి ప్రవేశించడు, మైలు దూరం పారిపోతాడు.
అలాంటి పులి ఉంది అని తెలుసున్నటువంటి ఒక తుప్పకి కాపలా పెట్టినట్టుగా సర్వశక్తినైనటువంటి నన్ను చూసి మీరు భయపడతారేమిటండి అని పరమాత్మ ఆళ్వారిని అడిగి మల్లవర్గத்தை నిరసిత తోళిరిక్కిడి పారీరియన్ని తోల్వలి ఎక్కాకినాన్ ఆళ్వార్ల యొక్క భయాన్ని తొలగించడం కోసంగా తన భుజబలాన్ని చూపించాట. ఆ భుజబలం ఎలాంటిది? మల్లవర్గాన్ని నిరసించినటువంటి భుజబలం. ఇద్దరు మల్లుల్ని సంహరించినటువంటి భుజములు ఇవి చూడండి, మల్లుల్ని చంపిన నా భుజబలం చూడండి అని ఒక్కసారి భుజబలాన్ని చూపించాట పెరియాళ్వార్లకి సర్వేశ్వరుడు. చూపిస్తే ఈ పెరియాళ్వార్లకి భయం తొలగిపోతుంది అని పరమాత్మ భావన చేశాడు. ఇలాగా రామావతార కాలంలో ఒకళ్ళకి భయం కలిగితే అప్పుడు పరమాత్మ తన భుజబలాన్ని చూపించి వాళ్ళ భయాన్ని తొలగించాట. అలాగే ఇక్కడ కూడా పెరియాళ్వార్లకి భుజబలాన్ని చూపిస్తే ఆయన భయం తొలగిపోయి ఆయన కూడా స్వస్థమైన మనస్సును కలిగి ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పరమాత్మ తన భుజబలాన్ని చూపించాట. రామాయణంలో ఎవరికి చూపించాడండి భుజబలాన్ని? తన భుజబలాన్ని చూపించి ఎవరి భయం పోగొట్టారు అంటే దాన్ని మనకు వివరిస్తున్నారు. రావణానుజన కురిత్తి మహారాజర్కి పిరంద భయత్తై పోక్కు హక్కాహ తమ్మిడుక్కై కాట అవర్ భయం సెమిక్కక్కాంగయాలే. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు రామచంద్రుడిని శరణు వేడినటువంటి సందర్భంలో, శరణాగతి చేసినటువంటి సందర్భంలో ఆ రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణ్ణి చూడగానే సుగ్రీవుడికో భయం కలిగిందిట. సాక్షాత్తు రావణాసురుడి యొక్క తమ్ముడండి వీడు. ఒకే గల్లో ఉండేటటువంటి పళ్ళన్నీ ఒకే రుచిని ఎలా కలిగి ఉంటాయో, ఒకే గర్భంలో పుట్టినటువంటి వీళ్ళిద్దరి స్వభావం ఒకే రకంగా ఉంటుంది. దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి తమ్ముడు గనక నీకు చేటు తప్పకుండా వీడు కలిగిస్తాడు, కనుక వీడిని మన గోష్ఠిలో చేర్చుకోవడానికి వీలు లేదు అని సుగ్రీవుడు భయపడి ఆ విభీషణుణ్ణి తన గోష్ఠిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు. అలాగ విభీషణుణ్ణి చూచి పొందినటువంటి భయాన్ని సుగ్రీవుడికి తొలగించడం కోసం పరమాత్మ తన భుజబలాన్ని చూపించాట. చూపిస్తే అప్పుడు సుగ్రీవుడికి ఆ భయం పోయిందిట. అలాగే పెరియాళ్వార్లకు కూడా ఆ భయం పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో మల్లుల్ని చంపిన తన భుజముల యొక్క బలాన్ని చూపించాట సర్వేశ్వరుడు. కాలంలో శ్రీరామచంద్రుడు విభీషణ శరణాగతి ఘట్టంలో సుగ్రీవుడికి కలిగినటువంటి భయాన్ని తొలగించడానికి తన యొక్క భుజబలాన్ని చూపించి ఆ సుగ్రీవుడి యొక్క భయాన్ని తొలగించినట్లుగా ఆళ్వార్లకు కూడా తన యొక్క భుజబలం చూపించినచో ఆళ్వార్లకి భయం పోతుంది అని భావించినటువంటి సర్వేశ్వరుడు మల్లుల్ని జయించినటువంటి తన భుజబలాన్ని చూపించాడు. సుగ్రీవుడికి ఏ విధంగా భయాన్ని తొలగించాడు అనే దాన్ని మనకి చెబుతున్నారు. పిచాచాన్ దానవాన్ యక్షాన్ కళ్ళర్ పళ్ళిహుళ్ వలయర్ ఎన్నుమా పోలే హింసకరుడయ అవాంతర భేదంగళై ఇరుక్కిరభట్టి. రామచంద్రుడు పిచాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాని, భూమండలంలో ఉండేటటువంటి రాక్షస జాతులన్నీ కలిసి ఏకమైన మీదకి వచ్చిన అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చన్ హరిగణేశ్వర. హరిగణేశ్వర, ఓ సుగ్రీవ మహారాజా, ప్రపంచంలో ఉండేటటువంటి దానవ జాతులన్నీ ఏకమై నా మీదకి వచ్చిన నేను నా యొక్క కొనగోటుతో వాళ్ళందరినీ సంహరిస్తాను అని పరమాత్మ చెప్పినటువంటి ఆ సన్నివేశాన్ని మనకు చూపిస్తున్నారు. పిచాచాన్ దానవాన్ యక్షాన్, పిచాచములు దానవులు యక్షులు. ఎలాగంటే వీళ్ళు ఎలాగంటే కళ్ళర్ దొంగలు, పళ్ళిహళ్ అంటే కంట్రీ ఫెలోస్ అనమాట, వలయర్ మోసగాళ్ళు. అలా చెప్పినట్టుగా హింసించేటటువంటి వాళ్ళందరూ జాతులన్నీ ఒకటై వచ్చినట్టుగా అవాంతర జాతుల్లో రాక్షస జాతిలో ఉండేటటువంటి అవాంతర భేదాన్ని చెబుతున్నారు. పృథివ్యాంచైవ రాక్షసాన్ లంకయులుళ్ళ రాక్షసరలవన్నికే 50 కోటి విస్తీర్ణయాన భూమియులుళ్ళ రాక్షసర్ ఎల్లారు ఎదిరిహళానాలు. కేవలం లంకలో ఉండేటటువంటి రాక్షసులందరూ ఏకవై రావడమే కాక 50 కోట్ల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి భూమిలో ఉండేటటువంటి రాక్షసులందరూ ఏకమై వచ్చి నన్ను ఎదిరించిన అంగుళి అగ్రేణ తాన్ హన్యాం, నేను కేవలం
కొనగోటితోటి వాళ్ళని చంపేస్తాను. ఆహ శత్రువర్గంగళెల్లాం ஒரு களத்திலே உண்டு ఎదిరిట్టాலும் ఇవత్నుடைய నిరసనత్తుకు అస్త్రశస్త్రంగళ్ వేణుమో. శత్రువులందరూ ఒకే కంచంలో భోంచేసి నన్ను ఎదిరించినా అంటే అందరూ కలిసి ఎదిరించినా ఇవత్నుடைய నిరసనత్తుకి ఈ రాక్షస జాతిని నిరసించడానికి సంహరించడానికి అస్త్రశస్త్రాలు కావాలా నాకు. క్షుద్ర క్రిమిகளை నిరసత్వమోపాది అంగుళ్యగ్రత్తాలే నిరసిక్కవల్లోంకాణం. క్షుద్రమైనటువంటి కీటకాదుల్ని కేవలం కొనగోటుతో గిల్లి చంపేసినట్టుగా కేవలం నేను కొనగోటుతోటే వాళ్ళని సంహరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేసి తన యొక్క బలాన్ని చూపించి సుగ్రీవుడి భయాన్ని తొలగించాడు. ఈ మాట చెప్పగానే అంటే సుగ్రీవుడు ఓ ప్రశ్న వేశాట. ఏమిటా ప్రశ్న? ఆనాల్ నమ్మై నలింద ప్రతిపక్షం నసియాదే కిడక్కిరధన్. మీరు గనక అంత గొప్పవారైతే మన బాధ పెడుతున్నటువంటి రావణాది రాక్షసులు ఇంకా బతిగా ఉన్నారు కదా, వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా అని అడిగాట సుగ్రీవుడు. అడిగితే తర్వాత చెబుతున్నాడు. అయ్యిపోం ఎన్ను ఇచ్చై ఇల్లామయాలే ఇచ్చన్ అని ఓ మాట చెప్పాడు. నేను ఇంకా వాళ్ళని చంపాలి అని అనుకోవడం లేదు కనుక అగిపోం ఎన్ను ఇచ్చై ఇల్లామయాలే వాళ్ళని సంహరించాలనేటటువంటి మాట నేను అనుకోకపోవడం చేత ఇచ్చే ఉండానాల్ అడిక్కయిల్ అరుమయిల్లై. ఒకవేళ నేను వాడిని చంపాలి అని అనుకుంటే గనక వాళ్ళని చంపడం ఏం పెద్ద కష్టం ఇంకానే కాదు. అది తనకు అడియన్. ఏమయ్యా మరి ఎందుకు అనుకోలేదు ఎప్పటిదాకా అని అడిగట. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాడు మళ్ళీ స్వామి. ఉయిరోడే తలసా ఎక్కుమానాల్ అడిక్కరసన్ ఎన్నం ఇరక్కత్తాలే. ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను శరణు వేడితే ఇంకా వాళ్ళని చంపవలసిన పని ఉండదు కదా అనేటటువంటి ఉద్దేశ్యం చేత వాళ్ళ బుద్ధి మారి వాళ్ళు వచ్చి నన్ను ఆశ్రయిస్తారేమో అనేటటువంటి ఆశ చేత నేను వాళ్ళని చంపాలని అనుకోలేదయ్యా. ఇంకా ఇవ్వార్తే రామభాగ్యత్తాలే మహారాజుల్ని నెంజిలేపట్టి భయనివృత్తికి ఉడలా ఎత్తి. ఇలా పరమాత్మ చెప్పినటువంటి ఈ మాట ఏదైతే ఉందో ప్రపంచంలో ఉండేటటువంటి రాక్షస జాతులన్నీ ఏకమై నా మీదకి వచ్చినా నేను వాళ్ళని కొనగోడుతోటి గిల్లి చంపేస్తాను నేను అనుకుంటే అని తాను అనుకుంటే ఎవరినైనా సంహరించగలిగినటువంటి శక్తి కలవాడు అనేటటువంటి విషయాన్ని సుగ్రీవ మహారాజుకు పరమాత్మ తెలియజేసి తన బలాన్ని చూపించగానే రామచంద్రుడి యొక్క అదృష్టవశాత్తు ఆ సుగ్రీవుడు మనసులో కలిగినటువంటి భయం కాస్త తొలగిపోయింది. అయితే ఇక్కడ పెరియాళ్ళవార్లకి మాత్రం తొలగిపోలేదు. ఇవర్కి ఇదుతా అనే భయహేతువాయిత్తి. పెరియాళ్ళవార్లకి ఆ పరమాత్మ యొక్క భుజబలమే మరింత భయాన్ని కలిగించింది, భయానికి కారణమైంది. అక్కడ వాడికి బలాన్ని చూపిస్తే భయం పోయింది. ఇక్కడ పెరియాళ్ళవారికి తన బలాన్ని చూపిస్తే అది మరింత భయాన్ని కలగజేసింది. ఎందుకలా కలగజేసింది అంటే మల్లాండ తింతోళ్, మల్లుల్ని సంహరించిన దృఢమైన భుజములు అని చూపిస్తే మల్లవర్గత్తై స్వాధీనమాహ పండేనే తిండియతోళ్ పరమాత్మ చెబుతున్నాడు. మల్లవర్గాన్ని స్వాధీనం చేసుకుని నలిపి పడేసినటువంటి బలమైన దృఢమైన భుజాలు ఇవి. కేవలం మల్లుల్ని చంపడమే కాదు, ఆ మల్లుల్ని నా మీదకు ఉసుగొల్పినటువంటి పెర్పాడరాన కంసాదిகளை అనాయాసేన కొల్లుగయాలే తిండియతోళెంగిరది. దుర్మార్గుడైనటువంటి కంసుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ అనాయాసంగా సంహరించడం చేత ఈ భుజములు బలమైనవి, దృఢమైనటువంటి భుజములు అని పెరుమాళి చెప్పాట. మల్ ఎన్ని మిడుక్కాయి. మల్ అంటే బలము అని ఒక అర్థం. అత్తై అడిమకొండ, అడిమై కొండ తిండియతోళి ఎంగిరారహోమా. మల్లాండ అంటే మల్లుల్ని సంహరించిన దృఢమైన భుజములు అని ఒక అర్థం. మల్ అంటే బలం, ఆ బలాన్ని తనకి దాస్యం చేసుకున్నటువంటి భుజములు అని ఒక అర్థం అన్నమాట. ఇలాంటి గొప్ప భుజబలం నాకున్నది అని పరమాత్మ చూపిస్తే ఆళ్వార్లకి అదే భయానికి కారణమైంది. ఎలా భయానికి కారణమైంది అంటే ఈ మిడుక్కు ఎవరికి భయహేతువావా అన్యన్. ఈ బలం వీరికి ఎందుకు భయహేతువైందండి అంటే సూరనాన పుత్రన కండాల్ పెత్తతాయ్ ఇవన్ మర్యాదే యుద్ధత్తిలే పుహుం ఎన్ వరుహిరుదేయన్ని భయప్పుడు మాపోలే భయప్పుడు హైయుక్తం. ఈ బలాన్ని చూసి భయపడ్డం తగినదే అన్నారు. ఎందుకు తగినది? బలవంతుడైనటువంటి ఒక పిల్లాడు కనుక ఉంటే ఆ తల్లి వీడి యొక్క బలాన్ని చూసి అయ్యో వీడు నేను బలవంతుణ్ణి అనేటటువంటి ఒక గర్వంతో యుద్ధరంగంలోకి ప్రవేశించి ఏం మీదకి తెచ్చుకుంటాడో అని తల్లి భయపడినట్టుగా
పరమాత్మ యొక్క బలాన్ని చూసి ఈ భుజాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున మల్లు మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళావయ్యా, ఎవరి మీదకి వెళతావో ఈ భుజాలతోటి అని ఒక భయాన్ని పొంది పెరియాళ్ళు వారు మంగళాశాసనం చేశారు. భుజాలకి మంగళాశాసనం చేశారు. భయపడడం తగినదే కనుక భయాన్ని చూసి అదే భుజబలాన్ని చూసి భయపడడం తగినదే. మల్లరై అడియచ్చేదతోడు ఎన్ని ఎవరు అరిందపడి ఎన్నెల్ ఏమండి, పెరియాళ్ళు వాళ్ళకి భుజబలం చూపిస్తే ఈ పెరియాళ్ళ వాళ్ళకి ఇది మల్లుల్ని సంహరించినటువంటి భుజాలు అని ఎలా చెప్పారు మీరు? పెరియాళ్ళ వాళ్ళకి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటేట దాన్ని చెబుతున్నారు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. చెవికి కుండలాలు పెట్టుకుంటే కాదిల్ తోడువాంగినాలం తోడిట్ట కాదు ఎన్న అరియమా పోలే. చెవికి కుండలాలు పెట్టుకున్నటువంటి వాడు ఆ చెవి కుండలాన్ని తీసేసినప్పటికీ కుండలాలు పెట్టుకున్న చెవులు అని ఆ సాగిపోవడం చేత ఆ యొక్క కన్నం చేత ఎలా అయితే తెలుస్తుందో అలాగే మల్లుల్ని నిరసించినటువంటి దృఢమైన భుజములు అనేటటువంటి విషయం ఆ భుజాలను చూడగానే తెలుస్తుంది. ఆ మల్లులను సంహరించినటువంటి ఆ గుర్తులన్నీ ఆ భుజాల మీద ఉన్నాయి అని అలా తెలిసింది వీరికి. మణివన్న, ఓ మణివంటి వర్ణం కలిగిన స్వామి, నీలమణి పోలే ఇరిక్కరు తిరునిరత్తై ఉడయవనే నీలమణి వంటి కాంతి కలిగిన ఓ స్వామి, அதிரமணியமாய் அச்சுஜ்வலமாய் அத்தசுலபமாய் இருந்துள்ள வடிவைக்கொண்டு మురట్టు అసురர்களுடைய సకాశత్తిలే చెల్లువదే. పెరియాళ్ళవార్లకు బాధ ఏమిటంటే అతి రమణీయమైనటువంటి అతి ప్రకాశవంతమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి అతి సులభమైనటువంటి ఈ శరీరాన్ని ఈ తిరుమేనిని తీసుకుని మొరటు అయినటువంటి మొరటు వాళ్ళైన ఆ రాక్షసుల మధ్యలోకి వెళుతున్నావే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళుతున్నావే అని బాధపడుతున్నారు. మణివన్న అని అనడం చేత ఇలాంటి మణివంటి వర్ణం కలిగిన నువ్వు రాక్షసులతో యుద్ధానికి వెళుతున్నావే, నీకు ఏమవుతుందో స్వామి అనే భావన మనకి పెరియాళ్ళ వారికి కలిగినట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంటుంది? ఇలాంటి భావన ఉంటుందా ఎవరికైనా అంటే కృష్ణావతార కాలంలో ధనుర్యాగానికి వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మని చూసి మల్ల యుద్ధం చేయడానికి ఆ మల్లులతో యుద్ధం చేయడానికి సిద్ధపడిన కృష్ణ పరమాత్మను చూసి ఆ మధురా నగరంలో ఉండేటటువంటి స్త్రీలు పడినటువంటి బాధను మనకి చూపిస్తూ దీన్ని సమర్థిస్తున్నారు. కవయవ్వనోన్ముఖీభూత సుకుమార తనుర్హరి క్వ వజ్ర కఠినాభోగ శరీరోయం మహాసురహ ఎన్ని வெண்ணையமுது செய்து வளர்ந்த சிறுப்பிள்ளை முரட்டு வடிவையுடைய மல்லரோடே ஒக்க பொற விடுவதே நசமஞ்சமிச்சாகு எண்ணி கூப்பிட்டார்களே శ్రీమతిயில் பெண்கள் యవ్వనోన్ముఖీభూత సుకుమార తనుర్హరి. కృష్ణ పరమాత్మ యొక్క శరీరం ఎలా ఉందంటేట అప్పుడే యవ్వనం ప్రవేశిస్తోంది ఆయన యొక్క తిరుమేనిలోకి. అలాంటి 16 సంవత్సరాల వయసులో కదా మల్లుల్ని సంహరించింది. యవ్వనం ప్రవేశించి యవ్వన ప్రాదుర్భవాన్ని సూచించేటటువంటి సుకుమారమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క తనువెక్కడ కవవజ్ర కఠిన భోగ శరీరోయం మహాసుర. ఈ మల్లుల యొక్క శరీరం ఎలాంటిదంటే వజ్రకఠినం. వజ్రం ఎలా అయితే కఠినంగా ఉంటుందో అలాంటి వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యం కలిగినటువంటి మాంస భక్షణం చేత పెరిగినటువంటి శరీరం కలిగినటువంటి వీళ్ళెక్కడ అని ఆ కృష్ణ పరమాత్మని ఆ ముల్లుల్ని చూసినటువంటి మధురలో ఉండేటటువంటి స్త్రీలు కంగారు పడిపోయి భయపడిపోయారట. యావని భయపడ్డారంటే వెన్నయ్యి అముదు செய்து வளர்ந்த சிறுப்பிள்ளையை వెన్న తిని పెరిగినటువంటి చిన్ని పిల్లవాడిని మొరట్టు వడివయుடைய మల్లరోడే ఒక్క పోర విడువదే. మొరటుగాళ్ళైనటువంటి మల్లులతోటి యుద్ధం చేయడానికి పంపించేస్తున్నారు. అయ్యో అయ్యో ఇది అన్యాయం నసమంజమిచ్చాహు. వీళ్ళిద్దరికి యుద్ధం సమానం కాదు, ఇది సమానమైన యుద్ధం కాదు అని బాధపడిపోయారట. మధురైల్ పెంగళ్, మధురలో ఉండేటటువంటి స్త్రీలందరూ. సౌకుమార్యం భయహేతువాహిరది సౌలభ్యం భయహేతువో ఎన్నిల్ అసుర నిరసనార్థமாக தேவதகள் சரணாகதியை பண்ணின மாத்திரத்திலே சுலபனாய் அசுரர்கள் ஆசியத்திலே పుహుం ఎన్నుమత్తారే భయపడుகிறாరు. ఏమంటే ఎక్కడైనా సౌకుమార్యం భయాన్ని కలిగిస్తుంది కానీ
సౌలభ్యం భయాన్ని కలిగిస్తుందా? సౌలభ్యం అంటే అందరికీ సులభుడుగా ఉండడం. సౌకుమార్యం అంటే అయ్యో సుకుమారుడు, ఈ ఎండకు కందిపోతాడు అని ఒక భయం కలగచ్చు. కానీ అందరికి అందుబాటులో ఉంటాడు అనేటటువంటి సౌలభ్యం అనేటటువంటి గుణం భయాన్ని ఎందుకు కలిగిస్తుంది అంటేట, ఈ సౌలభ్యాన్ని ఆధారంగా చేసుకుని దేవతలు ప్రార్థన చేస్తే ఆ దేవతల యొక్క ప్రార్థనకి లొంగిపోయి పరమాత్మ అసుర నిరసనార్థమహ, ఆ దేవతల కష్టాలు కలిగించేటటువంటి రాక్షసులను సంహరించడం కోసం ఆ దేవతలు శరణాగతి చేశారు అనేటటువంటి కారణం చేత వాళ్ళకి అత్యంత సులభుడైపోయి అసుర ఆస్యత్యలేపుహుం, రాక్షసుల నోట్లో పడిపోతాడు స్వామి అనేటటువంటి భయంత. సౌకుమార్యం కూడా భయాన్ని కలిగిస్తుంది, సౌకుమార్యంతో పాటుగా సౌలభ్యం కూడా భయాన్ని కలిగిస్తుంది అని. సౌలభ్యం కూడా భయానికి కారణమే. సులభుడుగా ఉండడం చేత ఏ పని చెప్తే ఆ పని చేసేస్తాడు. ఏ పని చెప్తే ఆ పని అంటే దేవతల తమ యొక్క స్వార్థం కోసం రాక్షస సంహారానికి వెళ్ళవయ్యా స్వామి అని ప్రార్థిస్తే తన బలం చూసుకోకుండా, రాక్షసుల బలం చూసుకోకుండా ఆ రాక్షసుల యొక్క నోట్లో పడిపోయినట్టుగా వాళ్ళ మధ్యలో యుద్ధానికి దిగబడిపోతావు స్వామి అనేటటువంటి ఒక భయం. మణివర్ణ, మణి వంటి వర్ణము కలిగిన వాడా అనేటటువంటి ఆ మాట చేత మణివర్ణ, మణివర్ణ అనే పదానికి రెండు అర్థాలు. మణి వంటి వర్ణము కలిగిన వాడు అని. వర్ణం అంటే రంగు, మొదటి అర్థం ఇది. రెండవ అర్థం మణి వంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. మాలే మణివన్న అన్న చోట కూడా ఆండాళమ్మ వారు మణివన్న అని రెండర్థాన్ని మనకి తెలియజేశారు. రెండవ అర్థం ఏమిటి? మణి ఎలా అయితే సులభంగా దొరుకుతుందో, ఎలా అయితే మణి కలిగినటువంటి యజమాని ఆ మణిని తన ఇష్టానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటాడో, అలాగే పరమాత్మ కూడా తనను ఆశ్రయించిన వారికి ఆ విధంగా ఉపయోగపడతాడు అనే రెండో అర్థం చెప్పబడింది. ఆ మొదటి అర్థం చేత సౌకుమార్యం తెలుస్తోంది, రెండవ అర్థం చేత సౌలభ్యం తెలుస్తోంది. అంటే ఒక మణి మన దగ్గర ఉంటే దాన్ని జేబులో పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టచ్చు, లేకపోతే అలాగ బయట పడవేయవచ్చు, లేకపోతే దాన్ని ఆభరణంలో పొదుపుకుని మెడలో వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే పరమాత్మ కూడా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగపడేటట్టుగా ఉంటాడు. కృష్ణావతారంలో దూతగా వెళ్ళమంటే వెళ్ళాడు, సారథిగా ఉన్నాడు. ఈ విధంగా తన సౌలభ్యాన్నంతటినీ పరమాత్మ చూపించాడు. ఇలాంటి సౌలభ్యం దూతగా ఎందుకు వెళ్ళాడు? అంత గొప్పవాడు దూతగా వెళ్ళాడు, అంత గొప్పవాడు సారథిగా ఉన్నాడు అంటే ఎందుచేత? సౌలభ్యం అనే గుణం చేత. అలాంటి సౌలభ్యం అనే గుణం నీకు ఉండడం చేత స్వామి నిన్ను ఎవరైనా ఏదైనా ప్రార్థిస్తే చాలు, ప్రార్థించిన వాళ్ళు పని చేసి పెట్టడానికి ముందుగా తయారవుతావు. రాక్షస సంహారానికని దేవతలు కోరితే వాళ్ళ స్వార్థంతో ఆ రాక్షస సంహారం కోసం వాళ్ళ మధ్యలోకి ప్రవేశిస్తావు. మొదటి వాళ్ళు అయినటువంటి రాక్షసులు నీకు ఏం చేటు చేస్తారో అనేటటువంటి భయం చేత మంగళాశాసనం చేస్తున్నారు. ఆశ్రితర్కి తంజమాన సౌలభ్యత్రయం మిడుక్కయం కండాల్ నీర్ ఎంగనే అంజక్కడ వీరో ఎన్నా. ఏమండి, ఆశ్రితులకి రక్షకమైనటువంటి సౌలభ్యము అలాగే బలము, ఈ రెండు చూసి మీరు ఇలా భయపడిపోతున్నారేమిటి ఆళ్వారే అని పెరుమాళ్ళు అడిగారట. పరమాత్మకు ఉండేటటువంటి రెండు గుణాలు ఏమిటి? గొప్ప బలం, అలాగే అందరికి అందుబాటులో ఉండడం అనే సౌలభ్యం. ఈ సౌలభ్యం ఆశ్రితులకి రక్ష. ఆశ్రితులకి ఎందుకు రక్ష అంటే పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు తమకి కావలసిన దాన్ని పరమాత్మ ద్వారా పొందడానికి వాళ్ళకు అనువైనట్టుగా పరమాత్మ వాళ్ళకు అందుబాటులో ఉంటాడు అనేటటువంటి దానికి సౌలభ్యం అని పేరు. అలాంటి అత్యంత సులభుడుగా ఉండేటటువంటి సౌలభ్యం ఆశ్రితులకి రక్షకంగా ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క బలం ఆశ్రయించిన వాడికి రక్షకంగా ఉంటుంది. తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం లేదు పరమాత్మకి. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారిని రక్షించడానికి ఆయన బలాన్ని వినియోగిస్తాడు కనుక ఆయన యొక్క సౌలభ్యము ఆయన యొక్క బలము రెండూ కూడా ఆశ్రితులకి రక్షకం. అలాంటి ఆశ్రితులకి రక్షకంగా ఉండేటువంటి సౌలభ్యాన్ని బలాన్ని చూసి మీరు ఇలా భయపడతారేమిటి ఆళ్వారే, ఇలా భయపడతా మీరు అని అడిగాట పరమాత్మ. అడగగానే ఉన్ సేవడి సెవ్వి ఉన్ సెవ్వడి తిరుక్కాపు அது என்னால் வருகிறதன்னே உன் வடிவென்பை லட்சண்யத்தாலே வருகிறது.
நீதான் உன்னை கண்ணாடி புறத்திலே கண்ணால் சொதசர்வஜனான நீயும் கலங்கி பரிய வேண்டும்படி என்னோ உன் வடிவிருப்பது. ஓ சுவாமி, உன் సేవడి సెవ్వి తిరుక్కాపు ఉన్ సెవ్వడి, నీ యొక్క అందమైనటువంటి పాదార విందాలకి మంగళం అంటున్నారు. ఉన్ సెవ్వడి అది ఎన్నాళ్ళు వరిహిరదన్ని, ఈ భయం నా వల్ల వచ్చింది కాదయ్యా, నా స్వభావం వల్ల వచ్చింది కాదయ్యా, మరి ఎవరి వల్ల వచ్చింది అంటే నీ వల్లే వచ్చింది స్వామి. నా వల్ల రావడం ఏమిటి అంటే నీ యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క వైలక్షణ్యం వల్ల. అంటే నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చూసి, అలాగే నీ దివ్యమంగళ విగ్రహం యొక్క సౌకుమార్యాన్ని చూసి నాకు ఈ భయం వచ్చింది, కానీ నా వల్ల నాకు ఈ భయం రాలేదయ్యా. నన్ను చూస్తే ఇలా భయం వస్తుందా అని అన్నట్టు పెరుమాళ్ళు. అంటే పెరియాళ్ళు వాళ్ళు చెబుతారు, నీదాన్ ఉన్నై కన్నాడి పురత్తిలే కన్నాల్ స్వతసర్వజనాల నీయం కలంగి పரிய వేండుంబడి ఎన్నో ఉన్ వడివిరుప్పది. ఓ స్వామి, ఒక్కసారి నిన్ను గనక అర్థంలో నువ్వు చూసుకుంటే, సర్వజ్ఞుడు అయినటువంటి నువ్వు కూడా నీ యొక్క సౌకుమార్యాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని చూసి భయపడిపోయి నీకు నువ్వే మంగళాశాసనం చేసుకుంటావు. ఇది నీ యొక్క రూపంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం స్వామి. కనుక నీ యొక్క రూపంలో ఉండే అద్భుతమైన సౌందర్యం, నీ రూపంలో ఉండే అద్భుతమైన సౌకుమార్యం నన్ను మంగళాశాసనం చేసేటట్టుగా చేస్తున్నాయి తప్ప ఇది నా వల్ల వచ్చింది కాదు, నీ వల్లే వచ్చింది. శవ్వడి అంటే ఎర్రటి పాదార విందాలు అని, కోరదగిన పాదార విందాలు అని రెండు అర్థాలు. శవ్వడి సెవ్వియ అడి, రుజువైనటువంటి పాదార విందాలు అని ఒక అర్థం. శవ్వడి శివంద అడి ఎన్నుసల్, ఎర్రటి పాదార విందాలు అని అర్థం. రుజువైన పాదార విందాలు అంటే మంచి వాళ్ళకి దుర్మార్గులకి ఒకే రకంగా ఆశ్రయించడానికి అనువుగా ఉండేటటువంటి పాదార విందములు కనుక వీటికి రుజువైన పాదార విందములు అన్నారు. చెవ్వియ అడి అని. రుజువైన పాదార విందాలంటే దుర్మార్గులైనా ఆ పాదాలనే ఆశ్రయించాలి, సన్మార్గులైనా ఆ పాదాలనే ఆశ్రయించాలి. దుర్మార్గులకి వేరే పాదాలు లేవు ఆశ్రయించడానికి. దుర్మార్గులు ఆశ్రయించినా ఒకే రకంగా కటాక్షిస్తాడు, సన్మార్గులు ఆశ్రయించినా ఒకే రకంగా కటాక్షిస్తాయి ఆ పాదార విందాలు. అలాంటి రుజువైన పాదార విందములు అని మొదటి అర్థం. రెండవది ఎర్రటి పాదార విందములు అని రెండవ అర్థం. దాన్ని మనకు వివరిస్తున్నారు. కుటిల హృదయర్కం సెవ్విదాహయం తిరుమేనికి పరభాగమాహయం ఎరంగం ఎవరికి భయస్థానం ఆహిరదిరే. కుటిల హృదయం కలిగిన వాళ్ళ విషయంలో కూడా ఈ పాదార విందాలు రుజువుగా ఉంటాయిట. అంటే త్రికరణ శుద్ధిగా వాళ్ళని కటాక్షిస్తాయి. కనుక మంచి వాళ్ళని కటాక్షించావంటే పర్వాలేదు. దుర్మార్గుల దగ్గరికి వచ్చినా సన్మార్గుల్ని ఏ విధంగా ఆదరిస్తావు, దుర్మార్గులను కూడా అదే విధంగా ఆదరిస్తావు. ఈ దుర్మార్గులు నీ దగ్గరికి వచ్చి పాముకు పాలు పోసినట్టుగా నీ కటాక్షాన్ని పొంది నీకే చేటుకు కలగజేస్తే ఏమవుతుంది అని భయంట. ఇక రెండవ అర్థం ఎర్రటి పాదార విందములు అని అనడం చేత ఆ పాదార విందముల యొక్క ఎర్రదనం ఆ సౌందర్యాన్నంతటిని దర్శింపజేస్తున్నాయిట. అలాగే ఎర్రగా ఉండడం చేత అందమంతా ఒక చోట గూడు కట్టుకున్నట్టుగా ఉండేటటువంటి అందమైనటువంటి పాదార. ఆ అందము అలాగే ఆ రుజుత్వము రెండూ కూడా పెరియాళ్ళ వారికి భయాన్ని కలిగిస్తున్నాయి. శేషభూతన్ శేషి వడివక్కండ తిరువడిహల్ జన్యరే వ్యవహరిప్పదు. శవ్వడి అని ఆ పాదార విందాలను ఎందుకు తలుస్తున్నారు పెరియాళ్ళ వారు? పాదాలకు ఎందుకు మంగళాశాసనం చేస్తున్నారు అంటే యజమానిగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క తిరుమేనుని గనక సేవిస్తే సేవకుడుగా ఉండే ఈ జీవుడు ఏమంటాడట? తిరువడి అంటాడట. పాదార విందాలు తిరువడి హళ్ళు అని అంటాడు. ఎందుకలా అంటాడు అంటే వీడు సేవ చేయవలసినటువంటి స్థానము పాదార విందాలు కనుక ఆ పాదార విందాలనే తలుచుకుంటాడు. అలాగే పెరియాళ్ళ వార్లు కూడా పరమాత్మ యొక్క పాదార విందాలని ఇక్కడ చెబుతున్నారు. ఆశ్రయణ వేళయోడు భోగవేళయోడు మంగళాశాసన వేళయోడు ఆశ్రితర్కి ఇడియం తిరువడి హళిరే. శేషిపక్కల్ శేషభూతన్ ఇడియం తురయ్యని శేషిగా ఉండేటటువంటి పరమాత్మకి, యజమానిగా ఉండే పరమాత్మకి, శేషభూతుడైన అంటే సేవకుడైన జీవుడు
కైంకర్యం చేయడానికి దిగవలసినటువంటి రేవు పాదార విందాలు అని తిరుమంత్రార్థంలో చెప్పినట్టుగా ఆయన్ని ఆశ్రయించేటప్పుడు ఆ పాదాలని పట్టుకుని ఆశ్రయించాలి. ఇక ఆయనతో కలిసి ఆనందానుభవం చేసేటప్పుడు ఆ పాదాలనే సంవాహనం చెయ్యాలి. అలాగే మంగళాశాసనం చేసేటప్పుడు ఆ పాదాలకే మంగళాశాసనం చేయాలి. ఆశ్రయించేటప్పుడు పాదాలే, భోగానుభవం చేసేటప్పుడు పాదాలే, మంగళాశాసనం చేసేటప్పుడు ఆ పాదాలే. ఎప్పుడు ఆశ్రితులకి పరమాత్మ అనేటటువంటి ఒక గుణామృత సరస్సులోకి దిగడానికి రేవు వంటివి పాదాలు. అలాంటి పాదాలకి మంగళం అంటున్నారు. సెవ్వి, తిరుక్కాపు, సెవ్వి ఎలాంటివి ఆ పాదాలు అంటే వికసించి వికసించనటువంటి మొగ్గలా ఉన్నాయి అన్నారు. అరుంబిన అలరయ్యన్ను మాపోలే నిశ్చయవనమాయి ఇరుక్కై, అరుంబినై అలరై. వికసించి వికసించినటువంటి ఒక మొగ్గ పూర్తిగా వికసించింది అనుకోండి, పెద్ద అందంగా ఉండదు. మొగ్గగా ఉందనుకోండి, పెద్ద అందంగా ఉండదు. అలా కాకుండా వికసించి వికసించినటువంటి ఒక మొగ్గ ఎలాంటి సౌందర్యం కలిగి ఉంటుందో అలాంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి పాదార విందాలు. నిత్య యవ్వనమా ఇరుక్కై, నిత్య యవ్వనం కలిగి ఉంటాయి ఆ పాదాలు. ఎప్పుడు యవ్వనంగానే ఉంటాయి, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి అని అర్థం. తిరుక్కాపు అలాంటి పాదార విందాలకి మంగళం. తిరుక్కాపు కొరవత్త రక్ష. ఈ తిరుక్కాపు అంటే కొరతలేనటువంటి మంగళం, కొరతలేని రక్ష. ఉండాన అమంగళంగళ్ పోహక్కుం ఇల్లాద మంగళంగళ్ ఉండాహక్కుం పండిన రక్షయ్యంగై. ఏమిటండి తిరుక్కాపు అంటే? ఉన్నటువంటి అమంగళాలన్నీ పోవడం కోసం, లేని మంగళాలు కలగడం కోసం చేసినటువంటి ఒక రక్ష, పెట్టిన ఒక రక్ష అని. ఈ పాసురంలో చూస్తే క్రియాపదాన్ని ఎక్కడ పెరియాళ్ళ వారు వాడలేదు. క్రియాపదం లేకపోతే వాక్యం పూర్తి కాదు, అలాగే పాసురం పూర్తి కాదు. క్రియాపదాన్ని వాడకుండా ఈ పాసురాన్ని ఎందుకు చెప్పారో మనకి వివరిస్తున్నారు. ఒక క్రియయ్యన్నికే కొరందిరుప్పానన్యన్నిల్. ఈ పాసురంలో ఒక క్రియ కూడా లేకుండా క్రియ లేని పాసురం అనే ఒక కొరతను కలిగి ఉంది. ఎందుకండి ఇది అంటే? తాండారై కురిత్తి రక్షై ఉండాయిడుగ ఎన్నుం సమరై కురిత్తుం పరిచ్ఛిన్నమాన ఉత్కర్షముడయార కురిత్తుం రక్షై ఉండాహ వేణుం ఎన్నుం సొల్లక్కడవదు. తిరుప్పల్లాండు ఆహవేణుం, తిరుక్కాపు ఆహవేణుం అని ఉండాలి. ఆహవేణుం అనే క్రియని చేర్చి పాసురాన్ని చెప్పాలి. అలాగే క్రియని చేర్చకుండా పల్లాండు అగుగాక, మంగళం అగుగాక అని చెప్పాలి. అగుగాక అని చెప్పలేదు, క్రియని వేయలేదు. ఎందుకు వేయలేదు అంటేట, తాండారే కురిత్తి మనకంటే తక్కువ వారు అనుకోండి, చిన్నవారు అనుకోండి, అలాంటి వారిని గురించి మనం రక్ష పెట్టేటప్పుడు ఏమనాలి? రక్ష కలుగుగాక, మీకు రక్షణ కలుగుగాక, మంగళం కలుగుగాక అని చెప్పాలి. సమరై కురిత్తుం పరిచ్ఛిన్నమాన ఉత్కర్షముడయార కురిత్తుం రక్షై ఉండాహ వేణుంజన్నం సొల్లక్కడవదు. తమతో సమానమైనటువంటి వారి గురించి చెప్పిన, ఏదో కొద్ది వైభవం కలిగిన వారిని గురించి చెప్పిన వారికి ఏం చెప్పాలి? రక్ష కలుగుగాక, రక్షణ కలుగుగాక, మంగళం కలుగుగాక అని చెప్పాలి. కానీ తమక్కుం ఈశ్వరనుక్కుం ఉండా ఉత్కర్ష అపకర్షత్తిల్ పాసురమిల్లామయాలే కురందు గిడక్కిరధీ. మన యొక్క తక్కువదనానికి, పరమాత్మ యొక్క గొప్పతనానికి హద్దు లేకపోవడం చేత ఇక్కడ క్రియాపదాన్ని వేయలేదు అని చెబుతున్నారు. క్రియాపదాన్ని ఎందుకు వేయలేదు? పరమాత్మ యొక్క గొప్పతనానికి హద్దు లేదు, అలాగే మన నీచత్వానికి హద్దు లేదు. ఇంత హద్దులేని నీచత్వం కలిగినటువంటి మనం, హద్దులేనటువంటి గొప్పతనం కలిగిన పరమాత్మకి అగుగాక అని చెప్పడం సంగతం కాదు అనేటటువంటి ఉద్దేశ్యంతో క్రియాపదాన్ని వేయలేదు అంటున్నారు. వేదాంతత్తాలే నాట్టై అடையவென்னிருக்கிற இவர் లక్షణத்தில் విழక్కవిపాడమ అట్టామయన్నిరే. ఈ పెరియాళ్ళు వారు లోకానికంతటికీ వేదాంతార్థాలని అందించినటువంటి మహానుభావుడు. వేదాంతార్థాలని, శాస్త్రార్థాలని తమ యొక్క పాసురాల్లో కూర్చి చెప్పినటువంటి ఈ పెరియాళ్ళు వారు క్రియాపదంతో కూడినటువంటి లక్షణయుక్తమైన కవిత్వాన్ని చెప్పలేరని చెప్పగలమా?
అలా చెప్పడానికి వీల్లేదు. వీరికి కవితా లక్షణాలు పరిపూర్ణంగా తెలుసున్నటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావులు క్రియాపదం వేయలేదంటే కారణం ఏమిటి? పరమాత్మ యొక్క గొప్పతనానికి హద్దు లేదు కనుక క్రియాపదం వేస్తే ఆయన గొప్పతనాన్ని ఒక హద్దులో పెట్టినటువంటి వాళ్ళం అవుతామనేటటువంటి ఉద్దేశంతో వేయలేదు. ఎన్నముం ఎవ్విషయத்தில் మంగళాశాసనం పడిన ఇడిందార్కి మంగళాశాసనం పడినోమెన్ని కైవాంగవన్నాద అప్రయాప్తికి సూచకమాయిరుక్కిరధి. రెండవ కారణం చెబుతున్నారు. మొదటి కారణం ఏం చెప్పారు? పరమాత్మ యొక్క గొప్పతనానికి హద్దు లేకపోవడం చేత, మన యొక్క నీచత్వానికి హద్దు లేకపోవడం చేత క్రియాపదాన్ని వేయలేదని చెప్పారు. రెండవ కారణం ఏం చెబుతున్నారు? ఇంకా ఇవ్విషయத்தில் మంగళాశాసనం పడిన ఈడిందారికి, ఈ విషయంలో మంగళాశాసనం చెయ్యాలి అని భావించినటువంటి వారికి మంగళాశాసనం పండినోమ్యన్ని కైవాంగవన్నాద అపర్యాప్తికి స్వామికి పూర్తిగా మంగళాశాసనం చేశాము అనేటటువంటి ఒక తృప్తి కలగదు. ఎంత చేసినా, ఎంత మంగళం పాడినా ఇంకా మంగళం పాడాలి, ఇంకా మంగళం పాడాలి అని అనిపిస్తుంది. తృప్తి కలగకపోవడం చేత క్రియాపదాన్ని వేయలేదు. తాము చేసిన ఈ మంగళంతో పెరియాళ్ళ వాళ్ళకి తృప్తి కలగకపోవడం చేత క్రియాపదాన్ని వేయలేదు అని రెండవ అర్థాన్ని చెప్పారు. ఎల్లా పాటుకుం ఇదుతాన్ ముఖవర పోలే ఇరుక్కిరధి. మిగిలినటువంటి పాసురాలన్నిటికీ ఈ పాసురం ఉంది చూచారు. ఇప్పుడు మనం విన్నటువంటి పాసురం ఉపోద్ఘాతం లాంటిది. ఇది ప్రధానమైనటువంటి పాసురం అని మనకి తెలియజేస్తూ ఈ పాసుర వ్యాఖ్యానాన్ని మనకు అందించారు పెద్దలు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ పూట కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి 100,000 மல்லாண்ட தின்தோழி மணிவண்ண உன்சேவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் பிரிவின் 1000 பல்லாண்டி இடுவாய் நன்வலமாறுவினில் வாழ்கின்ற மங்கயம் பல்லாண்டி இடுவார் சோதி வளத்துறையும் சுடராடியம் பல்லாண்டி படைபோர் குமுழங்கும் அப்பாஞ்ச சென்னியமும் பல்லாண்டே. ஆழ்வார் பெருமானார் ஜீ திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜர்.